ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాలంటీర్లు రాజీనామాపై హైకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు వాలంటీర్ల వ్యవస్థ. అయితే వైసీపీ పాలనలో ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజకీయంగా వివాదాస్పదమయ్యారు. ఎన్నికల సమయంలో మూకమ్మడిగా 63,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడంపై భారత చైతన్య యోజన పార్టీ అధినేత అయిన రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్ తాజాగా మరోసారి మంగళవారం విచారణకు వచ్చింది. వారి రాజీనామాలు ఆమోదించవద్దని రామచంద్ర యాదవ్ అభ్యర్థించారు. ఎన్నికలు ఆ తరువాత జరిగిన ప్రణాళికలను పిటిషనర్ల తరపున న్యాయవాది న్యాయ వ్యవస్థకి వివరించారు. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదం చేయవద్దని మరోసారి కోరారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బలంతో వారంతా రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాము ఉద్యోగాలకు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లను వాలంటీర్లు ఆశ్రయిస్తున్నారు. ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వ వైఖరి, కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి అని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ వాదనతో ఏపీ ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు ధర్మాసనం వాలంటీర్ల రాజీనామాల విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం అభిప్రాయం తెలిపిన తరువాత రాజీనామాలపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.